వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే మీకోసం తీసుకువచ్చాను. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ సంస్థ నుంచి డిప్యూటీ ఆఫీసర్ అనే జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేశారు. యాక్చువల్గా ఈ డిప్యూటీ ఆఫీసర్ అనే జాబ్స్కి ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అనేది అడిగేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే మనము ఈ జాబ్స్కి అప్లై చేసుకునే విధంగా మనకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి బేసిక్ పే 40,000గా ఉంటుంది. బట్ ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో డిఎన్ఎస్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే పర్క్స్ ఏవైతే బెల్ సంస్థ నుంచి వస్తాయో వాటన్నిటిని కూడా కలుపుకుంటే మనకి స్టార్టింగ్ పర్ మంత్ 75,000 రూపాయల శాలరీ అయితే మనకి రావడం జరుగుతుంది. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. ఈ జాబ్కి కనుక సెలెక్ట్ అయితే మన లైఫ్ ఇక సెట్ అయినట్లే. సో ఎక్కువ శాలరీ ఉంటుంది స్టార్టింగ్ నుంచే. ఫ్యూచర్లో మనకి ఇంక్రిమెంట్స్ ద్వారా, ఇయర్లీ ఇంక్రిమెంట్స్, అలాగే పే రివిజన్ కమిషన్ ద్వారా మనకి ఫ్యూచర్లో శాలరీస్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఫీజు ఎంత ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ సంస్థ నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. డేట్ ఇక్కడ మీరు చూడవచ్చు, 10/12/2025. ఈరోజే మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ అనే సంస్థ ఏం చేస్తుంది అంటే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసేటువంటి నవరత్న కంపెనీ, ఇండియన్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఇది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఈ సంస్థ వర్క్ చేస్తుంది. స్పెషల్గా అయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏదైతే ఉంటుందో దాని కింద ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్గా మనం చేయాల్సిన అంటే ఏం వర్క్ చేస్తుంది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇక్కడ మనకి మిలిటరీకి, ఇండియన్ నేవీకి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఈ 3 సంస్థలు ఏవైతే ఉంటాయో వీటికి కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది సప్లై చేయడం జరుగుతుంది. అంటే 350కి పైగా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి మనకి వీళ్ళు అందిస్తారు. ఇందులో మిలిటరీ రాడార్స్ ఉంటాయి, నేవల్ సిస్టమ్స్ ఉంటాయి, ఎలక్ట్రో ఆప్టిక్స్, వెపన్ అండ్ ఫైర్ కంట్రోల్ కమ్యూనికేషను, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ అండ్ అన్మాన్డ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ట్యాంక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రో ఆప్టిక్స్, ఇవైతే ఉంటాయో వీటిపైన మెయిన్గా ఫోకస్ చేసి వీళ్ళు వీటన్నిటిని కూడా రెడీ చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి వీళ్ళు అందించడం జరుగుతుంది. చాలా మంచి సంస్థ. ఈ సంస్థలో మనం వర్క్ చేస్తే డైరెక్ట్గా దేశానికి మనం సేవ చేసినట్లే. సో కాబట్టి చాలా మంచి ఉద్యోగాలు ఇవి. ఈ జాబ్కి సంబంధించి నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, మనకి శాలరీ అనేది 75,000గా వస్తుంది. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బేసిక్ పే అనేది 40,000 రూపాయలుగా మాత్రమే ఉంది. అయితే ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటి అంటే, ఈ గవర్నమెంట్ జాబ్స్లో ఇక్కడ 40,000 ఇస్తారు, దాని పక్కలోనే 1,40,000 ఇవ్వడం జరిగింది. ఏంటి ఇది అంటే, మనకి స్టార్టింగ్లో ఈ 40,000 రూపాయల బేసిక్ పే అనేది ఉంటుందన్నమాట. ఇయర్లీ 3% ఇంక్రిమెంట్ ఉంటుంది. మీరు ఈ పోస్ట్లోనే కంటిన్యూ అయితే అది 1,40,000 వరకు వెళ్ళవచ్చు. కానీ ఎవరికి అంత దూరం వెళ్ళదు, ఆలోపే మనకి ప్రమోషన్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే. సో అయితే ఈ డిప్యూటీ ఇంజనీర్ గ్రేడ్ 2 అనే జాబ్కి సంబంధించి మనకి 40,000 బేసిక్ పేతో పాటుగా డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, అలాగే బేసిక్ పేలో 35% పర్క్వసైట్స్గా రావడం జరుగుతుంది. పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఉంటుంది. గ్రూప్ ఇన్సూరెన్సు, మెడికల్ ఫెసిలిటీసు, ప్రొవిడెంట్ ఫండ్, పెన్షను, గ్రాట్యుటీ, ఇవన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మనకి టైం టు టైం అందించడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే, మనకి 100కి సెలెక్షన్ చేస్తారు. ఇందులో 85 మార్కులు రిటర్న్ ఎగ్జామినేషన్లో తీసుకుంటారు, 15 మార్కులు ఇంటర్వ్యూలో తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళల్లో ఒక పోస్ట్కి 5 మందిని మనకి ఇంటర్వ్యూకి పంపించడం జరుగుతుంది. అయితే రిటర్న్ ఎగ్జామినేషన్లో మనం క్వాలిఫై అవ్వాలి అంటే జనరల్, ఓబీసీ, నాన్ క్రిమి
లేయర్ అయితే 35% ఆఫ్ ద మార్క్స్ తెచ్చుకోవాలి. ఎస్సీ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించిన వాళ్ళైతే 30% మార్క్స్ తెచ్చుకుంటే మనం మినిమం ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యాము అని అర్థం అన్నమాట. ఇక ఈ జాబ్కి సంబంధించి అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే జీఎస్టీతో కలుపుకొని ₹472 ఫీజు అనేది పే చేయాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ ₹472 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థకి సంబంధించి ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్ పైన డిప్యూటీ ఇంజనీర్ E2 గ్రేడ్ జాబ్స్ని ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందులో కూడా మెకానికల్కి సంబంధించినటువంటి డిసిప్లిన్స్లో 4 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్లో 2 వేకెన్సీస్, ఓబీసీకి 1 వేకెన్సీ, ఎస్సీ కేటగిరీకి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. బీఈ కానీ, బీటెక్ కానీ, బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ 4 ఇయర్స్ కోర్స్ ఎవరైతే మెకానికల్ డిసిప్లిన్లో కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. 1/12/2025 నాటికి 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పోస్టులు ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడి ఉన్నాయి కాబట్టి ఈ 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, 31 సంవత్సరం వరకు ఉన్నటువంటి ఓబీసీకి సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక పోస్టింగ్ అనేది మనకి కొచ్చి, ముంబై, అలాగే ఇండియాలో ఉన్నటువంటి బెల్ సంస్థకు సంబంధించిన వేరియస్ యూనిట్స్లో ఎక్కడైనా మనకి పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను. 1/12/2025 నాటికి మీ యొక్క ఏజ్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. బీఈ కానీ, బీటెక్ కానీ, బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా ఏఎంఐఏ అనేది ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో మెకానికల్ ఇంజనీరింగ్లో వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి తప్పనిసరిగా ఫస్ట్ క్లాస్లో అయితే పాస్ అయి ఉండాలి. జనరల్ ఓబీసీకి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. ఎస్సీ, పర్సన్ విత్ డిసేబిలిటీకి సంబంధించిన వాళ్ళు జస్ట్ పాస్ అయినా కూడా అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఎలా అప్లికేషన్ చేసుకోవాలనే ముందు మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే ముంబై అండ్ కొచ్చిలో మాత్రమే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అప్లై చేసుకునే ముందు మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి. మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే సిగ్నేచర్ ఉండాలి. 10th క్లాస్ మార్క్స్ కార్డు, ఇంటర్మీడియట్ కానీ డిప్లొమాకి సంబంధించిన మార్క్ షీట్స్, అలాగే మన డిగ్రీకి సంబంధించినటువంటి మార్క్ షీట్స్, ఇంజనీరింగ్ డిగ్రీకి సంబంధించినటువంటి మార్క్ షీట్స్, దాంతోపాటుగా ఎవరైనా ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ కానీ, ట్రైబ్ కానీ, కమ్యూనిటీ, డిసేబిలిటీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పెట్టవలసి ఉంటుందన్నమాట. ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్కి సంబంధించి ఇది ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్ పైన 5 ఇయర్స్ పాటు ఈ జాబ్ని మనకి ఫిల్ చేస్తున్నారు. ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ పైన 5 సంవత్సరాల వరకు ఈ జాబ్ని అయితే ఫిల్ చేస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి జాబ్ కంటిన్యూ చేయవచ్చు లేదా తీసేసే అవకాశం కూడా ఉంటుంది. సో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, బెల్ సంస్థ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి అది మనకి ఉండడం జరుగుతుంది. తర్వాత పర్మనెంట్ చేస్తారా లేదనేది వాళ్ళ నిర్ణయం అది. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఈ రోజు నుంచి 10/12/2025 నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 31/12/2025 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి రిటన్ టెస్ట్ కానీ, అడ్మిట్ కార్డ్స్ కానీ, ఇంటర్వ్యూ డేట్స్ కానీ వస్తే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.